3 విడతలుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం 4 గంటలకల్లా 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ అవుతాయని చెప్పారు. 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని చెప్పారు. నెలాఖరులోగా 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన పీసీసీ కార్యవర్గం భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్ రైతు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. 18, 19, 23 రోజుల పాటు గ్రామాన సంబరాలు చేయాలని ఆదేశించారు. గ్రామ కూడళ్ల నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోని సంబరాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా రుణమాఫీపై చర్చ జరిగేలా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంట్లో ఎంపీలు చెప్పాలని సూచించారు. రుణమాఫీ గురించి 20 ఏళ్లు చెప్పుకోవాలన్నారు. వ్యవసాయంలో తెలంగాణ మోడల్ను దేశం అనుసరించేలా చూడాలన్నారు. రేపు రైతు వేదికల దగ్గర రైతులు సమావేశం కావాలన్నారు. సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో కనెక్ట్ అవుతానని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద 62 కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ జర్నీ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గృహజ్యోతి కింద 46 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చామని చెప్పారు. 500 రూపాయలకే సిలిండర్ పథకానికి 200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతు బీమా కోసం 734 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. తెలవని అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మొదలు రేపు 1,00,000 రూపాయల పరిమితి, అందులో పావులా కాదు, 1,00,000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే మారు రేపు జమ అవుతాయి. చివరి వారంలో 1,50,000 రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి. ఆగస్టు లోపు మిగతా 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ అవుతుంది. 2 లక్షలు ఉన్న వాళ్ళకు 4 కిస్తులు వేస్తలేం, 1,50,000 ఉన్న వారికి 3 కిస్తులు వేస్తలేం, 1,00,000 రూపాయలు ఉన్న వారికి 5 కిస్తులు వేస్తలేం. ఒక్కటేసారి రైతు పేరు మీద ఉన్న అమౌంట్ను 3 పద్ధతులల్లా ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఒక పూర్తిగా లోపభూయిష్టంగా ఆర్థికపరమైనటువంటి మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఏం తప్పు చేసినాం? మీరు ఇచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి 2014 నాడు ఈ రాష్ట్రం సర్ప్లస్ తోటి ఉంది. ఇలా 7 లక్షల కోట్ల అప్పుతోటి చేసినప్పటికి కూడా ఇప్పటికే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇప్పటికీ 7 నెలలల్లా అభివృద్ధికి సంబంధించిన పనులు పక్కన పెడితే సంక్షేమం పేరు మీద 29,000 కోట్ల రూపాయలని మరి మేము పంపడం జరిగింది. ఆర్టీసీ మంత్రిగా ఈరోజు మహిళలకు సంబంధించి 62 కోట్ల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారంటే 2,150 కోట్లను మహిళలకు సంబంధించిన ఆర్టీసీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఆర్టీసీ ఇలా స్వయం సమృద్ధిగా నష్టాలు లేకుండా నడిచేటువంటి స్థితికి ఎదిగింది. రైతులకు ఒక పండగ వాతావరణం చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ సంబరాలు జరుపుకున్నటువంటి రైతులకు ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటువంటి ఓ చక్కటి నిర్ణయాన్ని ఈరోజు ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ, హరీష్ రావు గారు ఆనాడు మీరు అసలు రుణమాఫీ సాధ్యమే కాదు, రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నేను మళ్ళీ సిద్దిపేట ఎమ్మెల్యేగా కూడా పోటీ అని చెప్పన్నటువంటి మాటకు కట్టుబడి ఉండి స్పీకర్ గారి ఫార్మెట్లో మీరు రాజీనామాను సిద్ధం చేసుకోండి, త్వరలోనే మేము ఇచ్చిన మాట 15వ తేదీ లోపలనే ఈరోజు గాంధీ కుటుంబం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చిందో
అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్, తుక్కుగూడ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మంత్రిమండలి కూడా ఈరోజు ఇవ్వబోతున్నాం. కాబట్టి హరీష్ రావు గారు మీరు మాజీ కాక తప్పదని మీ సవాల్ని ఆ రోజు మీ సవాల్ని స్వీకరించినాం. ఈరోజు రైతుల రుణమాఫీ ఇస్తున్నాం. ఆ సవాల్ని కట్టుబడి ఉండి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయంగా పోటీ అని చెప్పిన మాటకు నిలబడి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో గొప్ప చరిత్ర, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేత నిర్ణయం, రాహుల్ గాంధీ గారి మాట వేదంగా ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీపి కబురుగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి నాంది పలికి రేపు 4 గంటలకు 1,000 లక్షల రూపాయలను ప్రతి ఒక్క రైతుకు రేపు అకౌంట్లో పడబోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రైతాంగం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదొక చరిత్ర, భారతదేశంలోనే చరిత్ర. దీనికి తెలంగాణ రైతులంతా కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి, అదేవిధంగా మా జాతీయ నాయకుడు కాబోయే ప్రధాని గారు రాహుల్ గాంధీ గారికి పాలాభిషేకం చేసి గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ప్రతిపక్షాలు నిన్నమొన్న చవాకులు పవాకులు వెళ్తున్నటువంటి ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా రేషన్ కార్డు ప్రామాణికం కాదు, ప్రతి ఒక్క అర్హులందరూ కూడా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానం. 6 నెలల ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, పెట్టినటువంటి ఖర్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులందరి బాధ్యత ఏంటంటే రాష్ట్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రజలలోకి తీసుకుపోకపోతే పక్క పార్టీలు చేస్తున్న పథకాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత మంచి పథకాలు, రుణమాఫీ అనేది, ఈరోజు రుణమాఫీ చేయడం అనేది నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీలకు నిద్ర పట్టట్లేదు కావచ్చు. ఎందుకంటే అది జరగదన్న అపోహతోటి పదే పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిద్రపట్టే పరిస్థితి లేదు. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని కూడా వక్రీకరిస్తూ గత ప్రభుత్వంలో 2014 నుంచి 24 వరకు రుణమాఫీ హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడటాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడతారు, ఇస్తా అన్న 1 లక్ష రూపాయలు కూడా ఇయ్యని పరిస్థితి. 30,000 కోట్లు మేము ఇచ్చిన గ్యారంటీల మీద ఖర్చు పెట్టినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 30,000 కోట్లు పెట్టుకున్నా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతిపక్ష పార్టీలు తప్పుతో పట్టిస్తుంటే మనం అందరం కూడా చేస్తున్న వాటిని కూడా ప్రజలకు చెప్పే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా అందరికీ దిశానిర్దేశం చేసిరు. అందరికి కూడా బాధ్యత ఇచ్చిండు, ఎంపీలకు ఎమ్మెల్యేలందరికీ కూడా. మీరు కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను, పెడుతున్నటువంటి ఖర్చును, రానున్న రోజులలో ఏం చేయాలనుకుంటుంది, ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. జరగబోతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు కూడా సచివాలయం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గ్రామీణ స్థాయి వరకు రైతు రుణమాఫీ అనేటువంటి అంశాన్ని ఒక పండుగ వాతావరణంలో తీసుకురావాలి, ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రుణమాఫీకి పూనుకున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ మోడల్ సంక్షేమం ఎట్లుంటుంది అనేది భారతదేశానికి చాటి చెప్పాలనేది ఈ సమావేశంలో జరిగిన నిర్ణయం. అన్నదాతలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతున్నామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. రేపటి నుంచే రుణమాఫీ అమలవుతుందని తెలిపారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అమలు పెద్ద సాహసోపేత నిర్ణయమని చెప్పారు. రుణమాఫీతో రైతుల ఆర్థిక ఇబ్బందులు తొలగి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం దొరుకుతుందన్నారు పొన్నం. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని, రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. మరి ఈ సందర్భంగా
రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ